వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. యశస్వి జైస్వాల్ అజయ్ శతకానికి తోడుగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ టాస్ గెలవడం ఇదే తొలిసారి. వరుసగా గత 6 మ్యాచ్ల్లో గిల్ టాస్ ఓడాడు. ఇంగ్లాండ్ పర్యటనతో కెప్టెన్సీ కెరీర్ను స్టార్ట్ చేసిన గిల్ అక్కడ 5 మ్యాచ్లకు 5 టాస్ ఓడిపోయాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో కూడా టాస్ గెలవలేకపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఎట్టకేలకు పరాజయాలకు బ్రేక్ వేశాడు. ఇకపోతే ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ మంచి స్టార్ట్ను అందించారు. కొత్త బాల్తో ఆచితూచి ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 58 పరుగులు చేసింది. వారికన్ బౌలింగ్లో స్టెప్ అవుట్ అయి ఆడిపోయిన కేఎల్ రాహుల్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి సాయి సుదర్శన్ రాగా మరో వికెట్ పడకుండా యశస్వి జైస్వాల్ తొలి సెషన్ను ముగించాడు. దాంతో టీమిండియా 1 వికెట్ నష్టానికి 94 స్కోర్తో లంచ్ బ్రేక్కి వెళ్లింది. ఇక రెండో సెషన్లో జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 82 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా 87 బంతుల్లో సాయి సుదర్శన్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక సాయి సుదర్శన్ ఫీచర్ ని డిసైడ్ చేసే మ్యాచ్ లో మంచిగా రాణించాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీ తర్వాత జైస్వాల్ క్లాసిక్ స్టాట్స్ తో చెలరేగిపోయాడు. కారీపియర్ బౌలింగ్ లో కిక్ డబుల్ తీసిన జైస్వాల్ 145 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ కు తన కెరీర్ లో ఇది 7వ టెస్ట్ సెంచరీ కాగా తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. 24 ఏళ్ల వయసులోనే అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన 4వ బ్యాటర్ గా జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు. కేవలం 3 బ్యాటర్లు మాత్రమే 24 వయసులో 7 కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు. 24 ఏళ్ల వయసులో డాన్ బ్రాడ్మన్ 12 సెంచరీలు, సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు, సోబెర్స్ 9 సెంచరీలు మాత్రమే జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్ టీమిండియా ఓపెనర్ గా బరిలోకి దిగినప్పటి నుంచి అతనొక్కడే 7 సెంచరీలు సాధిస్తే మిగతా ఓపెనర్లంతా కలిసి 6 సెంచరీలు మాత్రమే కొట్టారు. ఇక సాయి సుదర్శన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని విండీస్ ఆటగాళ్లు వదిలేశారు. ఈ అవకాశాన్ని అతను యూజ్ చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో భారత్ 1 వికెట్ నష్టానికి 220 పరుగులతో టీ బ్రేక్ వెళ్లింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ జైస్వాల్ సాయి సుదర్శన్ తన జోరును కొనసాగించారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ ను స్టన్నింగ్ డెలివరీతో జోమైల్ వారికన్ వికెట్ల ముందు బౌల్తో కొట్టించాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. దాంతో రెండో వికెట్కు నమోదైన 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కలిసి యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. 224 బంతుల్లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. మరోవైపు గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో జైస్వాల్ కు అండగా నిలిచాడు. దాంతో మూడో సెషన్లోనూ ఇండీస్ కు 1 వికెట్ దక్కలేదు. దాంతో తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ కొన్ని రికార్డులను నెలకొల్పాడు. అవేంటో ఒకసారి చూద్దాం. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్ లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 71 ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును చేరుకోవడం ద్వారా అతను అరుదైన రికార్డును సృష్టించాడు. అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ బ్యాటర్లలో జైస్వాల్ ఇప్పుడు సునీల్ గవాస్కర్ 69 ఇన్నింగ్స్ల తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతను సౌరవ్ గంగూలీ 74 ఇన్నింగ్స్లు, విరాట్ కోహ్లీ 80 ఇన్నింగ్స్లు వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక WTCలో భారతదేశం తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండవ బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ను అధిగమించాడు. WTC చరిత్రలో భారతదేశం తరపున అతను 7 సెంచరీలు సాధించాడు. పంత్ మరియు కేఎల్ రాహుల్ చెరో 6 సెంచరీలు సాధించారు. WTC చరిత్రలో భారతదేశం తరపున 9 సెంచరీలు చేసిన శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మల తర్వాత జైస్వాల్ ఉన్నాడు. ఇక మొత్తం మీద WTC చరిత్రలో అత్యధిక సెంచరీల జాబితాలో అతను 13వ స్థానంలో ఉన్నాడు. ఇక 253 బంతుల్లో 173 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్ భారతదేశంలో ఒక టెస్ట్ మ్యాచ్ తొలి రోజున 150+ స్కోర్లు సాధించిన రెండవ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 2024లో వైజాగ్ టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజున ఇంగ్లాండ్ పై 179 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన మరో ఆటగాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. 2016లో వైజాగ్ లో ఇంగ్లాండ్ పై కోహ్లీ 151 పరుగులు, 2017లో ఢిల్లీలో శ్రీలంకపై 150 పరుగులు చేశాడు. అంతేకాకుండా యశస్వి జైస్వాల్ చేసిన అజేయమైన 173 పరుగులు టెస్ట్ తొలి రోజున భారత్ ఓపెనర్ చేసిన 4వ అత్యధిక స్కోరు.